హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే కావాలి 28వ భాగాన్ని వినేద్దాం. గుడికి వచ్చిన శంకర్ పార్వతి కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు. వచ్చి అరగంటైనా ఆమె ఇంకా రాకపోయేసరికి కుమార్ ఆమెని ఏ టార్చర్ చేస్తున్నాడో అనుకుని కోపంగా ఉన్నాడు. ఎప్పటిలానే రెడీ అవి గుడికి వచ్చిన పార్వతి చెట్టు కింద కూర్చుని తన కోసమే ఎదురు చూస్తున్న శంకర్ని చూడగానే బాధపడింది. పార్వతిని చూడగానే ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది శంకర్కి. బాధగా అతన్ని చూసి దేవునికి దండం పెట్టుకుని కళ్ళు మూసుకుంది. ఏం కోరుకుంటున్నావు దేవుణ్ణి, ఒకసారి నాకు కూడా చెప్పవా అంటూ పల్లెంలో ఉన్న కుంకుమ తీసుకుని పార్వతి నుదుటిన పెట్టాడు శంకర్. షాక్గా కళ్ళు తెరిచి, ఏంటి నువ్వు చేసిన పని అన్నది. చాలా సంవత్సరాల క్రితం చేయాల్సిన పని ఇప్పుడు చేశాను, తప్పేముంది అన్నాడు. నేనెవరో తెలుసా కుమార్ అంటూ. వద్దు పార్వతి, నా ముందు నటించింది చాలు, ఇంకా నా వల్ల కాదు నువ్వు చెప్పే అబద్ధాలు విని ఊకొట్టడం. కుమార్ మనిషి రూపంలో ఉన్న జంతువని నాకు తెలుసు, తనతో నువ్వు జీవితం పంచుకోలేదని కూడా తెలుసు. శంకర్, అన్ని విషయాలు నాకు తెలుసు పార్వతి, ఇప్పుడైనా నిజం చెప్పు. ఎందుకు నన్ను కాదని తనతో పెళ్లికి ఒప్పుకున్నావు? ఇన్ని రోజులు పడిన నరకం చాలు. ఏమాత్రం శంకర్ మీద గౌరవం ఉంటే అసలు ఏం జరిగిందో నాకు చెప్పు, లేదంటే నేను చచ్చినంత ఒట్టు అని పార్వతి చేతిని తన నెత్తిన పెట్టుకున్నాడు శంకర్. ఎందుకు ఇలా ఒట్టు వేయించుకున్నావు అంటూ ఏడుస్తూ అక్కడే ఉన్న స్తంభానికి జారబడి ఎంతగానో ఏడ్చింది పార్వతి. నిజం అడుగుతుంటే పార్వతి ఎందుకు అలా ఏడుస్తుందో అర్థం కాక అయోమయంగా చూశాడు శంకర్. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నేనెవరో తెలుసా? చంద్రశేఖర్ చెల్లెల్ని, వర్మ గారి రెండో భార్య కూతుర్ని. మనం విడిపోవడానికి కారణం ఎవరో కాదు, మా అన్నయ్య అంటూ ఏడుస్తూ చెప్తున్న పార్వతి మాటలు విని శంకర్ అలానే స్టన్ అయిపోయి కింద కూర్చున్నాడు. నువ్వు నేను ప్రేమించుకోవటం మా అన్నయ్యకి తెలుసు, కానీ ఎప్పుడైతే నేను తన చెల్లినని తెలిసిందో ఎక్కడ ఆస్తినంతా నా పేరున మా నాన్న రాస్తాడని భయం వేసి నిన్ను నన్ను విడదీశాడు అన్నయ్య. ఆ కుమార్ కూడా అన్నయ్య ఫ్రెండే. వాడు కూడా నీ మీద పగతో నన్ను పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు, వాడు నన్ను బాధ పెడుతుంది ఎందుకో తెలుసా? అంజలి ఎవరో కాదు, నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ. పెళ్లి కాకముందే గర్భవతి అయ్యానని ఆ కుమార్ కోపంగా నేను తనని ముట్టుకోనివ్వలేదన్న పంతముతో అంజలిని నాకు దూరం చేశాడు. కావాలనే యాక్సిడెంట్ చేయించి అంజలిని చంపేశాడు. తను అచ్చం నాలానే ఉంటుంది, కానీ మనసు మాత్రం నీదే. తను పుట్టింది కానీ తండ్రి ప్రేమ ఏంటో కూడా తెలియదు. చిన్నప్పటి నుంచి కష్టాలతోనే పెరిగింది అంజలి. ఇప్పుడు నా దగ్గర లేదు, నన్ను క్షమించు శంకర్ అంటూ శంకర్ని చూసింది. షాక్ నుంచి తేరుకున్న శంకర్కి ఏం మాట్లాడాలో కూడా తెలియక అలానే మౌనంగా ఉన్నాడు. తన బావే తనకి వెన్నుపోటు పొడుస్తాడని ఊహించలేకపోయాడు. పైగా అన్ని నిజాలు తెలిసిన వర్మగారు కూడా నోరు విప్పకపోవటం మరింతగా శంకర్ మనసుని బాధ పెట్టింది. ఏంటి శంకర్, మా అన్నయ్య ఇలా చేశాడంటే నువ్వు నమ్మలేకపోతున్నావా అని అడిగింది. ఎందుకు నమ్మకుండా ఉంటాను అని అన్నీ తెలిసినా మీ నాన్న కూడా ఎందుకు నా దగ్గర నిజం దాచాడు? ఆయన ఇప్పుడు ఏమైందని? జరిగిందేదో జరిగింది, ఇకనైనా నువ్వు సంతోషంగా ఉండు, నేను వెళ్తున్నాను అన్నది. ఎక్కడికి అన్నాడు. ఇంటికి. ఎందుకు? నీకు తెలీదా? ఎందుకు తెలీదు, కానీ వెళ్ళకు. ఇంకా నువ్వు వాడి దగ్గరికి వెళ్ళావంటే శంకర్ విశ్వరూపం ఏంటో చూస్తావు. పద నాతో పాటు మన ఇంటికి అన్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు శంకర్? మతిగాని పోయిందా? నీకు పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. నన్ను ఇంటికి తీసుకువెళ్ళి మీ భార్య మనసు ముక్కలు చేద్దామనా? కుమార్ని నన్ను విడదీయాలని చూస్తున్నావా అన్నది. నీ నోటి నుంచి కుమార్ అన్న పేరు వచ్చిందంటే నేనే నిన్ను చంపేస్తాను. ఎందుకు? అన్ని విషయాలు తెలుసుకుని ఇప్పుడు ఏం చేద్దామని? ఇంకోసారి నా వెంట పడుకు, నన్ను కలవాలని చూడకు, వెళ్తున్నాను అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళింది పార్వతి. శంకర్ కోపంగా కార్ డ్రైవింగ్ చేస్తూ, ఎంత మోసం చేశావు చంద్రశేఖర్. పార్వతి నీ చెల్లెలని తెలిసి నన్ను నమ్మించి మోసం చేశావు. ఇంత చేసిన నిన్ను ఎలా వదిలిపెడతాను? నా ప్రేమ జైలుకి వచ్చినా ఎవరిని అసలు వదిలిపెట్టను అంటూ కోపంగా కారు స్పీడ్ పెంచాడు. ఏంటి అంజలి, ఏదో ఆలోచిస్తున్నావు అన్నాడు రుద్ర. ఏం లేదు రుద్ర, ఉదయం అనగా నాన్న బయటికి వెళ్ళారు కదా, ఇంకా రాలేదేంటని. గుమ్మం దగ్గరే కాపలా కాస్తున్నావు, లోపలికి రాడనా? ప్లీజ్ ముందు నాకు బ్రేక్ఫాస్ట్ పెట్టు, ఆకలేస్తుంది అన్నాడు. అంటూ రుద్రాకి బ్రేక్ఫాస్ట్ పెట్టి గుమ్మం వైపు చూసింది అంజలి. మీ నాన్న ఏం చిన్నపిల్లాడు కాదు, ఇంటికి రాకుండా బయట ఆడుకోవడానికి. రుద్ర, ఏంటి నువ్వు అంటూ కోపంగా చూసి మెట్లు దిగుతున్న చంద్రశేఖర్ని చూసి అంజలి భయంగా రుద్ర పక్కకు చేరి, నాకు కిచెన్ రూమ్లో పని ఉంది, నువ్వు తిను అంటూ అంజలి కిచెన్ రూమ్కి వెళ్తుంటే అప్పుడే లోపలికి వచ్చిన శంకర్, అమ్మ అంజలి అన్నాడు. శంకర్ పిలుపుకి అందరూ ఆశ్చర్యపోయారు. అంజలి నవ్వుతూ కాఫీ కప్ పట్టుకొని బయటికి వచ్చింది. కానీ కోపంగా ఉన్న చంద్రశేఖర్ని చూసి భయంతో ఆగిపోయేసరికి, మీ నాన్న పిలుస్తున్నా, ఎవరికో భయపడి లోపల ఆగిపోయావే, రామ్మ బయటికి, ఎవ్వరికీ భయపడవలసిన పని లేదు అంటూ కోపంగా చంద్రశేఖర్ని చూసి, రా అంజలి
నవ్వుతూ బయటికి వచ్చి కాఫీ తీసుకోండి నాన్న అన్నది. తీసుకుంటాను అంటూ చిన్నగా నవ్వి కన్న తండ్రి అని తెలిసినా కూడా ఎందుకు నాకు నిజం చెప్పలేదు? శంకర్ మాటకి రుద్ర షాక్గా పైకి లేచాడు. చంద్రశేఖర్ అయితే షాక్ అవి కోపంగా చూశాడు. చెప్పమ్మా, ఎందుకు నా దగ్గర నిజం చాచావు? నువ్వు నా కూతురువని నాకు ఇప్పుడే తెలిసింది అంటూ అంజలిని గుండెలకి హత్తుకుని బాధపడి చంద్ర వైపు కోపంగా చూసి, ఎవరికో భయపడి నా దగ్గర నిజం దాచావా అంజలి? నాకు అన్ని నిజాలు తెలిసాయి. ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. పదరా, మన ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. శంకర్ మాటలకి రుద్ర షాక్గా చూశాడు. నాన్న, ఏంటి మీరు చెప్పేది అని అన్నది అంజలి. అవును, పద, మన ఇంటికి వెళ్ళిపోదాం అంటూ అంజలి చేతిని పట్టుకుని ముందుకు వెళుతుంటే అంజలి రుద్ర వైపు చూసింది. మావయ్య, ఏంటి మీరు చేస్తుంది అన్నాడు. నా కూతురిని నా ఇంటికి తీసుకుని వెళ్తున్నాను. తను మీ కూతురు కాదు, నా భార్య అంజలి మావయ్య అన్నాడు. నీకు భార్య కంటే ముందు అంజలి నా కూతుర్రా? మావయ్య, అంజలి మీ కూతురని తెలిస్తే ఎందుకు మా ఇంట్లో ఉంచడం లేదు? ఎందుకా అంటూ కోపంగా చంద్రశేఖర్ వైపు చూసి, ఎంత ద్రోహం చేశావు? ఆ కుమార్ చేతులు కలిపి పార్వతిని నన్ను విడదీస్తావా? శంకర్ మాటలు గట్టిగా వినిపించేసరికి అందరూ రూమ్ నుంచి బయటకు వచ్చారు. అన్నయ్య, ఏమైంది అలా గట్టిగా మాట్లాడుతున్నావు అన్నది. వీల్చైర్లో కూర్చుని ఉన్న శోభన బాధగా చూసింది. గగన్, తార ఇద్దరు శంకర్ వైపే చూస్తున్నారు. నేను విడదయమేంటి అన్నాడు చంద్రశేఖర్. కేవలం నా చెల్లి భర్తవని ఊరుకుంటున్నాను, కానీ లేదంటే నువ్వు చేసిన పనికి ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టేవాణ్ణి. మావయ్య, ఎందుకు నాన్న మీద సీరియస్ అవుతున్నారు? అసలు ఏం జరిగింది అంటూ ముందుకు వచ్చాడు గగన్. ఏం జరిగిందో ఇంకా అడుగుతావేంట్రా? అసలు పార్వతి ఎవరో తెలుసా? ఈ ఇంటి బిడ్డ. నేను ప్రేమించిన నా భార్య ఎవరో కాదు, వర్మగారి రెండో భార్య కూతురు అంటూ కోపంగా బల్ల గుద్దినట్టు శంకర్ చెప్పేసరికి అందరూ షాక్ అయ్యారు. రుద్ర అయితే అలానే చూస్తున్నాడు. తన తాతయ్య వర్మగారి మాటలు గుర్తుకు రావడంతో మౌనంగా తన తండ్రి వైపు చూశాడు. ఎవరికో పుట్టినదాన్ని మా నాన్న కూతురు అంటావేంటి శంకర్ అన్నాడు చంద్రశేఖర్. నీ నిజస్వరూపం బయటపడినా కూడా ఇలా మాట్లాడడానికి సిగ్గులేదు. అయినా ఆ కుమారి ఎంత ఎదవో తెలిసి కూడా నీ చేతులతోనే నీ చెల్లిని జీవితాన్ని నరకంలో పడేశావంటేనే అర్థమవుతుంది నువ్వు డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తావని. అయినా నీకు ఏం ద్రోహం చేశారని నన్నిలా దెబ్బ కొట్టావు? పార్వతిని చేసుకుంటే ఆ ఆస్తంతా మీ నాన్న ఎవరికి తెలియకుండా పార్వతికి ఇచ్చేస్తాడనే కదా నీ భయం. అందుకే కదా మమ్మల్ని విడదీశావు. నువ్వు ఎలా చెప్తే అలా పని చేసేవాడని చివరికి నువ్వు పెట్టే బిజినెస్లు, పెట్టుబడులు అన్నీ నా సహకారంతోనే చేశావు. చివరికి నీకు ఇంత డబ్బు, హోదా వచ్చినా కూడా ఒకప్పుడు నీ బిజినెస్లన్నీ నేను చూసుకున్నాను కదా బావా. కంపెనీలో నాకు షేర్స్ ఇవ్వని ఏ రోజైనా అడిగానా? లేదు. ఎందుకో తెలుసా? నిన్ను బావ కంటే ముందుగా ఒక స్నేహితుడిగా నిన్ను భావించాను. చేసిన మేలు చెప్పకూడదు, ఆ విషయం నాకు తెలుసు. కానీ నువ్వు చేసిన మేలేంటో తెలుసా? ఈ 25 సంవత్సరాలు నన్ను చీకట్లో పడేసి నరకం చూసేలా చేశావు. ఏంటి ఇప్పుడు ఆ పార్వతి కోసం ఏమీ తెలియని నా మీద నిందలు వేసి నా కుటుంబాన్ని నాకు దూరం చేయాలని చూస్తున్నావా? ఆపు, నీ మీద నిందలు వేయటం ఏంటి? నువ్వు చేసిన పనే కదా చెప్తున్నాను. శంకర్కి కోపం రప్పించావు. చంద్ర చూస్తుండు నిన్నేం చేస్తాడు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? చంపేస్తావా అంటూ కోపంగా ముందుకు వచ్చాడు చంద్ర. శంకర్ కోపంగా చంద్ర ముందుకు వెళ్ళి, నన్ను ఇంత బాధ పెట్టావు కదా, చూస్తూ ఉండు. నేను పడిన బాధ కంటే 100 రెట్లు బాధపడతావు. పార్వతి కార్చే ప్రతి కన్నీటి చుక్కకి నువ్వు ఎంతగా నరకం అనుభవిస్తావంటే తన ఉసురు ఖచ్చితంగా నీకు తగులుతుంది అన్నాడు. ఏం కూసావు అంటూ చంద్రశేఖర్ చెంపపై కొట్టి మరో చెంపపై చేయి చేసుకునే లోపే అంజలి చంద్ర చేతిని పట్టుకుని, ఇంకొక దెబ్బ మా నాన్న మీద పడిందంటే సొంత మావయ్యనని కూడా చూడను. ఎవరే నీకు మావయ్య అన్నాడు. ఛీ, డబ్బు కోసం మా అమ్మ జీవితాన్ని నాశనం చేస్తావా? చివరికి ఆ డబ్బే ఉరితాడుగా మారి నీకు చావునిస్తుంది అంటూ రుద్ర వైపు కోపంగా చూసి, నా తండ్రికి విలువలేని ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నేను ఉండను, పదా నాన్న అంటూ చంద్రశేఖర్ చేతిని విసిరి కొట్టి, ఏమన్నావు? ఎవరు నీకు మావయ్య? ఆ పార్వతి ఎవరికి పుట్టిందనే కదా. మా నాన్నకి మా అమ్మకి పెళ్లి చేసి వాళ్ళ జీవితం సంతోషంగా ఉండేలా చేస్తాను. అంతేకాదు మధ్యలో ఆ కుమారేంటి? మీరు వచ్చినా సరే మా నాన్న కాదు, నేనే మీ ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త అంటూ ఉరిమురిమి చంద్ర వైపు చూసి శంకర్ చేతిని పట్టుకుని బయటికి వెళ్ళింది అంజలి. అప్పటి వరకు జరిగిందంతా చూసిన అందరూ కోపంగా చంద్ర వైపు చూశారు. నిజం చెప్పండి, మా అన్నయ్య జీవితాన్ని నాశనం చేసింది మీరేనా? అవును అంటూ పొగరుగా సమాధానమిచ్చి బయటికి వెళ్ళాడు చంద్ర. అప్పటికే గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా చూసిన హేమ ఆనందానికి అవధుల్లేవు. మొత్తానికి రుద్రాకి పట్టిన దరిద్రం వదిలింది. ఇదే కరెక్ట్ టైం. అంజలి రుద్ర జీవితంలోకి రాదు కాబట్టి నా కూతురిని ఎలా అయినా ఈ ఇంటి కోడల్ని చేయాలి అనుకుని ఏమీ తెలియనట్టు చీర కొంగుని భుజం నిండా కప్పుకొని లోపలికి వచ్చింది.
రుద్రాకి అంతా కలలా ఉంది. ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్గా తన రూమ్కి వచ్చాడు. ఎందుకు తాతయ్య, కింద అంత జరుగుతున్నా కూడా మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? పార్వతి అత్తయ్య మీ కూతురే అని ఎందుకు నాకు నిజం చెప్పలేదు? నువ్వు తెలుసుకుంటావని నీకు కొన్ని విషయాలు చెప్పలేదు రుద్ర. ఎందుకు నేను కింద ఏమీ మాట్లాడలేదంటే ఇదంతా శంకర్ చేయాలని. తను పడిన బాధ, చూసిన నరకం అన్నీ ఈ రోజుతో పోయాయి. ఇప్పుడు అందరూ శంకర్లో ఉన్న కోపాన్ని చూడాలి, తప్పదు. నిజంగా నాన్న ఇంత పని చేస్తారని అస్సలు అనుకోలేదు తాతయ్య. ఇప్పటికైనా తెలిసింది కదా మీ నాన్న ఎంత మంచివాడో. ఒక రకంగా చెప్పాలంటే నీకు నాన్న అమ్మ అన్నీ మీ మామయ్యేరా. అవును అంటూ రుద్ర బాధగా కళ్ళు తుడుచుకొని బయటికి వచ్చి లైబ్రరీ రూమ్కి వచ్చి అలా చైర్లో వాలాడు. అంజలి చూసిన చూపు, చెప్పిన మాటలు గుర్తుకు రాగానే తన గుండె ఎవరో మెలిపెట్టినట్టు అయ్యేసరికి బాధగా కళ్ళు మూసుకున్నాడు. నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయావు అంజలి? ఏంట్రా అంజలి కోసం బాధపడుతున్నావా? లేదన్నయ్య, నాకు అంతా అర్థమైంది. కానీ ఎందుకు నువ్వు సైలెంట్గా ఉన్నావు? నాన్న అంతలా మావయ్యతో మాట్లాడడం కరెక్ట్ కాదురా. నిజం చెప్పాలంటే మావయ్య విషయంలో నాన్న చేసింది చాలా తప్పు. అవునన్నయ్య, కానీ మావయ్యని నేను ఎప్పుడూ అలా సీరియస్గా చూడలేదు. చెప్పాలంటే భయం వేసింది. కేవలం నాన్న కొట్టినా సైలెంట్గా ఉన్నారంటే, అదే నాన్న ప్లేస్లో మరొకరుంటే పరిస్థితి వేరేలా ఉండేది. అది అయితే నిజమేరా అని గగన్, రుద్ర ఇద్దరూ బాధపడ్డారు. కోపంగా లోపలికి వచ్చిన చంద్రశేఖర్ కుమార్ కుమార్ అంటూ వచ్చాడు. ఏంటి చంద్ర, సడన్గా వచ్చావు, ఏంటి సంగతి అన్నాడు. ఎక్కడా పార్వతి? ఇప్పుడే దాని చెంపలు వాయించి వచ్చాను, రూమ్లో ఏడుస్తుంది అన్నాడు. చెంపలు వాయించావా? అవును, నన్ను కనీసం ఒక్క మాట కూడా అడగకుండా పొద్దున్నే గుడికి వెళ్ళింది. అందుకే నా స్టైల్లో దానికి బుద్ధి చెప్పాను అన్నాడు. అది చేసిన పనికి బుద్ధి చెప్పడం కాదు, చంపేయాలి. ఏం చేసింది ఆశ్చర్యంగా అడిగాడు కుమార్. తను గుడికి వెళ్ళింది దేవునికి దండం పెట్టుకోవడానికి కాదు, మరి శంకర్ని కలవడానికి. ఏంటి నువ్వు చెప్పేది? అవును, శంకర్ని కలవడమే కాదు నిజాలన్నీ చెప్పేసింది. వాడు ఇప్పుడు ఎంత కోపంగా ఉన్నాడంటే నువ్వు కంటపడినా సరే చంపేస్తాడు. పార్వతి పార్వతి అంటూ గట్టిగా పిలిచాడు కుమార్. భయంగా బయటికి వచ్చిన పార్వతి చంద్రాని చూడగానే భయంతో వెనక్కి అడుగు వేసింది. ఆ శంకర్ని కలవటమే కాకుండా నా గురించి అన్ని నిజాలు చెప్పావు. మరి ఎందుకు నువ్వు నా చెల్లెవన్న విషయం వాడికి చెప్పావు? అన్నయ్య అంటూ వచ్చింది. చంపేస్తాను అలా పిలిచావంటే. ఎవరే నీకు అన్నయ్య? చెప్పాను కదా నువ్వు ఎవరో నేనెవరో. నువ్వు ఉండు చంద్ర అంటూ కుమార్ ముందుకు వచ్చి ఆ శంకర్ని కలిసావా అని అడిగాడు. కలిశాను. వెంటనే పార్వతిని కొట్టి, సిగ్గలేదంటే నీకు? అయినా మొగుని నేనుండగా వాణ్ణి కలిసావంటే నిన్ను ఏమనాలి? నిజంగానే బరి తెగించావే. నిన్ను ఇలా కాదు, ఇంకెప్పుడైనా బయటికి వెళ్ళావంటే నిన్ను నిజంగానే చంపేస్తాను అంటూ ఇష్టం వచ్చినట్టు పార్వతిని కొట్టి గదిలో బంధించి బయటికి వచ్చాడు కుమార్. ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు. నేను అదే ఆలోచిస్తున్నాను చంద్ర. ఏం చేయాలో ఏంటో. ఎలానో వాడికి నిజం తెలిసింది కాబట్టి దీన్ని వాడిని చంపేస్తే గొడవ వదిలిపోతుంది. అక్కడున్నది శంకర్, మామూలు మనిషి కాదు అన్నాడు. మనం ఇలానే భయపడుతూ కూర్చుంటే వాడు ఇంకా రెచ్చిపోతాడు. ఎలా అయినా పార్వతి కోసం వాడు వస్తాడు. అప్పుడే తాడో పేడో తేల్చుకుందాం, నువ్వేం కంగారు పడకు అన్నాడు. ఈ పార్వతి చేసిన పనికి ఇంట్లో అందరూ నన్ను విలన్లా చూస్తున్నారు. చూస్తే చూడని చంద్ర, మనకు కావాల్సింది డబ్బు, బంధాలు కాదు. పద లోపలికి వెళ్ళి కాస్త మందు తాగి రిలాక్స్ అవుదు గాని అన్నాడు కుమార్. అంటూ కుమార్తో పాటుగా లోపలికి వెళ్ళాడు చంద్ర. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.